బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తరువాత ఇవి పరాకాష్ఠకు అందుకున్నాయి. పైకేమో మాయమాటలతో తిరుమల క్షేత్రాన్నంతా ప్రక్షాళన చేస్తాం, పాప ప్రక్షాళన చేస్తున్నామన్నటువంటి మాటలు మాట్లాడుతూ వారి తాబేదారులతో కొండనంతా కూడా నింపేసి ఎన్ని అవినీతికర కార్యక్రమాలు చేయాలో వాటికి అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. రెండు 2008 సంవత్సరం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆస్థాన విద్వాంసునిగా టీటీడీకి నియమించినప్పుడు ఆయన గౌరవ సూచకంగా తిరుమల ఆలయం ముంగిట ఆయన గాత్ర మాధుర్యాన్ని వినిపించేటట్టుగా అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆయన చేత కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ సమయంలో పుట్టినటువంటి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం, ఇది శాశ్వతంగా ఉండేటట్టుగా చెయ్యండి అని ఆయన చెప్పిన సూచనతో నాద నీరాజనం అనేటువంటి ఆ వేదిక మహామణిమంటపాన్ని కట్టాలనుకున్నటువంటి ప్రదేశంలో నాద నీరాజన ప్రాంగణం వెలసింది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం జరిగింది. అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. స్వామివారి ప్రాభవాన్ని, అన్నమయ్య సంగీత మాధుర్యాన్ని ఓలలాడించటానికి ఒకవైపున నృత్యము, మరోవైపున గాత్రము, మరోవైపున అనేక కళారూపాలలో ఆ పద విన్యాసుని యొక్క సంగీతాన్ని, అలాగే అనేక విధాలుగా ఆధ్యాత్మిక సౌరభాన్ని చూపించే, తలపించే, ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి నాద నీరాజన ప్రాంగణం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతితో కుళ్ళిపోయింది. నిన్న సాక్షాత్తు తెలుగుదేశం పార్టీని, కూటమిని భుజాల మీద ఎత్తుకొని మోసేటువంటి ఈనాడు పత్రికలోనే నాద నీరాజనంలో పనిచేసేటువంటి ఆ అధికారి మీద నెట్టేసి ఈనాడు పత్రిక అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని గురించి రాయటం జరిగింది. భాస్కర్ అనేటువంటి అనర్హత కలిగినటువంటి అధికారిని కూటమి వచ్చినాక అక్కడ నియమించినారు. ఆయన గారి విచ్చలవిడితనానికి ఆదరవు బిఆర్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దల అండదండలతో పేట్రేగిపోయినటువంటి వ్యవస్థగా మారి నాద నీరాజనంలో ఒక్క అవకాశం వస్తేనే జీవితకాలం అదృష్టం అని భావించేటువంటి ఆ కళాకారులకు సహజంగానే టీటీడీ వాళ్లకు రాను పోను ఖర్చులు, అక్కడ కొండ మీద గెస్ట్ హౌసులు, దర్శన ఏర్పాట్లు, అదనంగా వాళ్లకు పారితోషికం కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నాయుడు గారి మనుషులు
ఆ కళాకారుల చేత ఇచ్చేటువంటి పారితోషికంలో కమిషన్లు అసలు ప్రోగ్రాం ఇస్తున్నందుకే ఎదురు డబ్బులు వసూళ్లు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేనంటున్నటువంటి మాట కాదు, ఈనాడు పత్రికే రాసింది. అలాంటి ఒకటి కాదు సుమా, ఏదో ఊరికనే ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది కానీ కొండ మీద జరిగేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పాప ప్రక్షాళన పేరుతో బిఆర్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పుణ్య ప్రక్షాళన జరిగిపోతున్నది. ఎక్కడైతే ఏ క్షేత్రంలోకి వస్తే పుణ్యం లభిస్తుంది అని ఆశపడు వస్తారో, సకల పాపాలు హరించుకుపోతాయి కొండ మీదకు వస్తే అని భావించి మురిసిపోతారో అక్కడ పాప ప్రక్షాళన కాదు సుమా, అవినీతి విలయతాండవం చేస్తూ పుణ్య ప్రక్షాళన జరుగుతోంది. సాంస్కృతికానికి ఒక వెనుబలంగా నాద నీరాజనం ఉంటే ఆ వెన్నుముక పూర్తిగా విరగ్గొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అద్భుతమైనటువంటి భజనలు, గాన ప్రదర్శనలు, నృత్యాలతో అలరారినటువంటి నాద నీరాజనం ఈ రోజున అవినీతితో సిగ్గుతో తలదించుకునేటట్టుగా వ్యవహరిస్తున్నారు కూటమి అధికారులు, పాలక మండలి అధ్యక్షుడు, ఆయన అనుయాయులు. అన్యక్షేత్రాలలో చేసినటువంటి పాపం వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వస్తే పూర్తిగా పోతుంది అన్నది లోక విదితం, మొత్తం హిందువులందరి విశ్వాసం. మరి ఈ పుణ్యక్షేత్రంలో వీళ్ళు చేసినటువంటి పాపానికి నిష్కృతే లేదు. ఈ పాపం కడుక్కునేటువంటి అవకాశమే లేదు. కొండ మీద విచ్చలవిడిగా దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు, విఐపి దర్శనం టికెట్లు అమ్ముతున్నారు. 300 టికెట్ల అవి 3000 నుంచి 4000 రూపాయలకు రోజుకు 4000 టికెట్లు అమ్ముతున్నారు. ఇదేదో ఆరోపణ కాదు, మా మీద ఆరోపణ చేస్తే మేము కేసులు పెడతాం, చట్ట వ్యతిరేకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒక బెదిరింపు మాటలు మాట్లాడుతున్నారు. 300 రూపాయల దర్శనం జరిగేటువంటి చోటుల్లో జరుగుతున్నటువంటి తతంగం మీద సీసీ కెమెరాలు పెట్టి అక్కడ మొత్తం అందరూ మీడియాను ఉంచండి, విషయాలు తెలిస్తే ఎట్లాగో రారులేండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అధికారుల అండదండలతో, బిఆర్ నాయుడు గారి అండదండలతో, విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి వడగడుతున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి నిజం. శ్రీవాణి దర్శన టిక్కెట్లలో జరుగుతున్నటువంటి గోల్మాల్ అంతా ఇంత కాదు. శ్రీవాణి టిక్కెట్లని 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కూడా పచ్చి నిజం. తొందరలోనే దీన్ని ఆధారాలతో బయటపెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఎంతో సదాశయంతో, సదుద్దేశంతో స్వామివారి యొక్క వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలా, హిందూ ధర్మాన్ని పరిరక్షించటంలో ఒక వాహనంగా వాడుకోవటానికి వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొని వస్తే ఆ భక్తి ఛానల్ ఎందుకు అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర భక్తి ఛానల్ పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు, దాని నడ్డి విరగ్గొట్టేసినారు, దానిలో జీవాన్ని లేకుండా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్వీబీసీని
పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా తీర్చిదిద్దటానికి దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా దాతల చేత విరాళాలు తీసుకొని దాని ద్వారా అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తే 14వ సంవత్సరం నుంచి 19 వరకు 2024 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నదే ప్రక్రియ. వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నది పూర్తిగా ఒక తెల్ల ఏనుగుగా మార్చివేశారు. దానిలో ఏ రకమైనటువంటి స్వామివారి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు లేకుండా అనర్హులకు దాంట్లో అధికారాలు అప్పగించి సర్వభ్రష్టత్వం చేసేశారు ఎస్వీబీసీ ఛానల్ని. ఆనాడు మేము ఎస్వీబీసీ ఛానల్ ద్వారా 2019-24లలో రామాయణము, భారతము, భాగవతము, విష్ణు పురాణాలు, అఖండ సుందరకాండ పారాయణము నిరంతర ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. కరోనా సమయంలో అద్భుతమైన విశూచిక మంత్ర మహాపారాయణం చేయటం జరిగింది. అఖండ వేద పారాయణం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మేము ఆ కార్యక్రమాన్ని వీక్షింపజేసే విధంగా కరోనా సమయంలో మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి భక్తులలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించటానికి, భయం తొలగించటానికి, స్వామివారి యొక్క సంకల్ప బలాన్ని చెప్పటం కోసమని ఆస్థాన మండపం, రంగనాయకుల మంటపాల నుంచి యావత్తు జాతి అంతా కూడా ఎస్వీబీసీ ద్వారా ప్రేరణ పొందే విధంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. ఈనాడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. మా కాలంలో బ్రహ్మశ్రీ ఆచార్య కుప్ప విశ్వనాథ శర్మ శ్రీమద్ భాగవత మకరందాన్ని అత్యద్భుతంగా ప్రవచిస్తుంటే అది కొనసాగుతూ ఉన్నది. దానిని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అర్ధాంతరంగా ఆపివేసి ఆ కుప్ప విశ్వనాథ శర్మని మెడబెట్టి గెంటేశారు. కుప్ప విశ్వనాథ శర్మ కార్యక్రమం వస్తోంది అంటే వెంకటేశ్వర భక్తి ఛానల్లో కోట్ల మంది భక్తులు వీక్షించేవాళ్ళు. అలాంటి దానిని పనికట్టుకొని ఆయన్ను తరిమేసినారు. చతుర్వేద హవనాలు, చతుర్వేద యాగాలు కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిచిపోయినాయి. ఒక్క చోట కూడా జరగల. మేమున్నప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ చతుర్వేద యాగాలు కాశీ, మధుర, మైసూరు, ఢిల్లీ, చెన్నై, ద్వారకా, భువనేశ్వర్ ఇలా చెప్పుకుపోతే ఒక చోట కాదు 10 చోట్ల ఈ చతుర్వేద యాగాలు మేము చేస్తే ఈ రోజున ఎక్కడా కూడా ఆ అవరపు వినిపించను లేదు, ఆ వాయువు లేనే లేదు. ఆ సుగంధ సౌరభ పరిమళం ఆగ్రాణించేటువంటి అవకాశమే హైందవులకు లేకుండా చేసేశారు. స్వామి క్షేత్రం నుంచి వీళ్ళందరూ కూడా ఈ అవినీతి విషవాయువులను ప్రజ్వరిల్లింపజేస్తున్నారు. ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా లేకుండా. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వేదపారాయణ పోస్టులు 700 అవసరం ఈ రాష్ట్రానికేనని వాటికి మేము నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి ఇంటర్వ్యూలు చేసి ఇప్పటికీ 7 నెలలైనప్పటికీ కూడా రిజల్ట్ ఇంతవరకు ప్రకటించాల. దాని కన్వీనర్ కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి నువ్వు సెలెక్ట్ అయినావని దండుకున్నాడు అని విమర్శ వస్తే దాని మీద చర్యలు కూడా లేవు.
మీరు ఆధ్యాత్మికతను పరిరక్షించటం, అలాగే 70 ఏండ్ల క్రితం స్వామివారి హస్తాలతో, ఆయన అండదండలతో, ఆయన కృపతో, ఆయన కరుణతో, ఆయన వీక్షణలతో టిటిడి ఒక గొప్ప కార్యక్రమంగా భావించి నెలకొల్పిన వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలను పూర్తిగా చిదిమివేస్తున్నది కూటమి ప్రభుత్వం. తెలుగువారికి 2 కళ్ళు, సంగీత సారస్వతాలు 2 సరస్వతీదేవి స్తనద్వయాలు అని ఎలా సాహితీవేత్తలు భావిస్తూ ఉంటారో, అలాగే తెలుగువారి 2 కళ్ళు అయినటువంటి హరికథ, కూచిపూడి అనేటువంటి విభాగాలను పూర్తిగా తీసివేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నది టిటిడి. ఈ రోజున హరికథకు ఒక్క అధ్యాపకుడు కూడా లేడు, పూర్తిగా పోయింది. హరికథ అన్నదే టిటిడి నుంచి నిర్మూలింపబడ్డది. అలాగే కూచిపూడి నృత్యం మనది కృష్ణా జిల్లా కూచిపూడిలో మొదలైనటువంటి కూచిపూడి నృత్యం ప్రపంచమంతా ఉన్నటువంటి రంగస్థలాలన్నింటిలోనూ కూడా తమ అద్భుతమైనటువంటి నృత్య రూపకాలతో అలలాడించినటువంటి సంగీత విద్వన్మనులందరూ కూడా నిర్ఘాంతపోయే రీతిలో దానికి పాలుపోయాల్సినటువంటి వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలలో ఈ రోజున కూచిపూడి నృత్యానికి అధ్యాపకుడు లేకుండా పోతున్నాడు. వీటిని గురించి పట్టించుకునేటువంటి నాథుడే కరువైనాడు. సరే, బిఆర్ నాయుడు కంటే తెలియదు, చంద్రబాబుకు తెలియదు, కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? దీని మీద తెలుగువారి సాంస్కృతిక సత్తా అయినటువంటి కూచిపూడి హరికథ పూర్తిగా కనుమరుగైపోవటం ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరిని పోషించాలి, ఎవరిని పరిరక్షించాలి, ఆ బాధ్యత నుంచే టిటిడి అది నా బాధ్యత కాదు అని తప్పించుకుంటే ఎలా? హరికథ ఆంధ్ర రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి కళారూపం. ఆ రోజులలో ఏ రకంగా అయితే జానపద కళారూపాల యొక్క విశ్వరూపంగా హరికథ బాసిల్లిందో, ఆ హరికథనే లేకుండా పోయేటువంటి పరిస్థితి కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 2 పట్టించుకోకపోవటం అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే, తెలుగువారి ప్రాభవాన్ని నిర్వీర్యం చేయటమే ఉద్దేశపూర్వకంగా. శిల్పకళాశాల పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఛిద్రమై ఆలనా పాలనా లేకుండా మాలిన్యాల మధ్యన ఉంటే నేను ఆ విష్ణుమూర్తి ఈ రకంగా పడున్నాడు, టిటిడి పట్టించుకోవటం లేదు అని చెబితే దాన్ని శని విగ్రహము అని మాట్లాడినారు. మాట్లాడి దొరికినారు దాని మీద. ఆ తర్వాత దానికి రుజువు లేదు, దాన్ని మాయమే చేసినారు, ఆ విగ్రహమే లేకుండా. ఆశ్చర్యంగా బిఆర్ నాయుడు ఇది శిల్ప కళాశాల పక్కనుండాలని ఈ రోజున మొత్తం శిల్ప కళాశాల విధ్వంసానికే పాల్పడుతున్నారు. అక్కడ శిల్ప కళాశాల లేకుండా చేయడానికి మొత్తం శిల్ప కళాశాల అక్కడి నుంచి ఎత్తిపారేయటానికి సంకల్పించినారు. అంటే ఏ రకమైనటువంటి మీరు స్వామి సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతారు? అధ్యాపకులకు జీతాలు పెంచేసినామని చెప్పినారు, టీచర్లకు జీతాలు పెంచేసినామని చెప్పినారు, డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేస్తున్నాం, టైం స్కేల్ ఇచ్చేస్తున్నాం అని చెప్పినారు. ఏమైంది? మీరు ఆ నిర్ణయం తీసుకొని పత్రికా విలేకరులందరి మీద పెద్దగా పొగడ్తలు పొగిడించుకొని చేసినటువంటి నిర్ణయం ఏమైంది? బిఆర్ నాయుడు
అమలుకు నోచుకోలేదే. ఒక్క కార్యక్రమం జరిగిందా? రాత్రి 8 గంటల తర్వాత చైర్మన్ ఆఫీసు నుంచి వందల దర్శన సిఫార్సు లేఖలు ఎందుకు వెళుతున్నాయి? రాత్రి 8 తర్వాత ఎందుకు జరుగుతున్నది? అక్కడ చైర్మన్ ఆఫీసులో సాయి మౌనేష్, ఆయన ఎవరు, ప్రకాష్, రవి అనే త్రయాలు చైర్మన్ ఆఫీసును నడిపిస్తున్నాయంట. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం, వాళ్ళు నడిపిస్తున్నారు. బిఆర్ నాయుడు గారు ఆయన ఈ మధ్యన కనపడకుండానే మాయమైపోయినారు. ఆ రోజున ఒక 1.5 నెలల క్రితం నన్ను బండబూతులు తిట్టేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఆయన్ని పట్టించుకునే నాదుడు ఇక్కడ లేరు, ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదని అందరూ అంటున్నారు. మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన, ఇది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన కొండ మీద వేద పాఠశాలలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఉత్తరాది మఠం స్వామిని తీవ్రంగా అవమానించి పంపించి వేశారు. మా హయాంలో పీఠాధిపతులకు, మఠాధిపతులకు, అవధూతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి అగ్రపీఠం వేసి వాళ్ళ సూచనలు, వాళ్ళ అనుగ్రహ భాషణలు, వాళ్ళు మాట్లాడినటువంటి ప్రవచనాల ద్వారా దొరికినటువంటి ఆ ఉచ్చిష్టాన్నే తీసుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి సలహా సూచనలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన చేయడానికి మేము సంకల్పిస్తే, వేదశాస్త్ర ఆగమ విద్వత్తు సదస్సు నుంచే ఉత్తరాది స్వామికి అత్యంత అవమానం కలిగించటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అది సాంప్రదాయంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులకు దశాబ్దాలుగా బంగారు పతకాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు బంగారు పతకాలని? ఆ బంగారు పతకాలను ఇవ్వకపోవడానికి బంగారు ధర ఎక్కువైపోయింది అని చెప్పినారంట అధికారులు. ఇంకేం మాట్లాడతామండి? ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? బంగారు పతకం ఓ చిన్న డాలర్ ఇవ్వటానికి, అది కూడా బ్రాహ్మణోత్తమ విద్యార్థులకు, వేద విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఏటా ఇచ్చేటువంటి, ఉత్తమ ప్రతిభను కనబరిచేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి బంగారు పతకం ఈ సంవత్సరం ఉష్కాకి. ఆ విద్వత్ సదస్సులో ఆశ్చర్యంగా ఆహ్వాన పత్రికలో చైర్మన్ పేరుండాలి, చైర్మన్ అటెండ్ కావాలా, ఈఓ అటెండ్ కావాలా. ఈఓ లేడు, చైర్మన్ లేడు, ఎవరు పోలా ఆ విద్వత్ సదస్సుకి. అంటే వీళ్ళకి వేద పఠనం మీద, వేద సంస్కృతి మీద, వేద పాఠశాల మీద ఉన్నటువంటి గౌరవం ఏందో ఆలోచించమని సభ్య సమాజాన్ని కోరుతున్నా. ఆ రోజు నా మీద ఆయన బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్నో వేదాలు మాట్లాడతాడు అని నా మీద, వేదాల గురించి నేను మాట్లాడినందుకు నన్ను మాట్లాడినారు ఆయన తిట్టి. అందువల్ల వేద పాఠశాలకు పోలా, ఆ కార్యక్రమాన్ని కూడా మానేసినాడు. అసలు ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని పేరు పెట్టింది కూడా నేనున్నప్పుడే. అప్పటి వరకు ధర్మ ప్రచార పరిషత్తే దాని పేరు. నేను మొదటిసారి టిటిడి చైర్మన్ అయినప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా దాన్ని నామకరణం చేయటం జరిగింది. అర్హత లేని వ్యక్తిని ఈ రోజున హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు అధికారిగా నియమించినారు. ఒక్క కార్యక్రమము జరగటం లేదు. ఇలా చెప్పుకుపోతే కొండంత కార్యక్రమ నిర్వహణలలో అరాచకము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము తప్ప ఇంకేమీ లేదు అన్నది సుస్పష్టము. మీరెన్ని గొప్పలు చెప్పుకున్నా, మీరెంతగా తప్పెట్లు కొట్టుకున్నా, చప్పట్లు మీరు
కొట్టాలనుకొని కొట్టుకున్న మీ మీద ప్రజల్లో హిందువులలో పూర్తిగా కోపాగ్నితో వాళ్ళు రగిలిపోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నారు. శ్రీవాణి టికెట్స్ మరింత పారదర్శకంగా ఇవ్వాలని చెప్పేసి ఆన్లైన్ లో పెట్టాము, మార్గదర్శనం మార్చామని చెప్పేసి టీటీడీ చెప్తుంది. మీరేదో సాక్ష్యాలతో బయట పెడతామా? ఎస్ అండి, మీరు దీన్ని చూపించండి. నేను చెప్పే మాటల్ని శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన తరువాత ఉదయం 9 గంటలకు ప్రారంభించి 2 నిమిషాలలో 800 టిక్కెట్లు ఎలా విడుదలవుతాయి? ఈ ఒక్కదానికి కారణం చెప్పమని చెప్పండి. 2 నిమిషాలలో 800 టికెట్లు ఎలా రిలీజ్ అవుతున్నాయి? ఒక్క టికెట్ కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? కొండ మీద బ్రోకర్లు ఉన్నారు. ఆ బ్రోకర్ల దగ్గరికి వెళితే 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు క్షణాలలో ఆ టికెట్ 9 గంటల 2 నిమిషం మీకు అందజేస్తున్నారు. ఇది పరిస్థితి. అలా 400 నుంచి 600 టికెట్లు ఈ బ్రోకర్లే అమ్ముతున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. విజిలెన్స్ వాళ్ళు, పై స్థాయి అధికారులు, చైర్మన్ ఆఫీసు, మొత్తం అక్కడున్న వ్యవస్థ అంతా కూడా రోజుకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఆ కుంభకోణంలో భాగస్వాములు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఆ శ్రీవాణి మీదనే ఆధారపడి ఈ రోజున మేము 10,000 గుళ్ళు కడతాము అని రోజు ప్రకటించుకొని మా హయాంలో 3,800 గుడులు కట్టిన విషయాన్ని పూర్తిగా మరుగునపరిచి శ్రీవాణి నిధులతోనే అమరావతిలో 200 కోట్ల రూపాయలతో గుడి కడుతున్నాడు చంద్రబాబు గారు. అలాగే ఈ 10,000 గుడులు కడతామని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయంతో చేస్తున్న కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ రకమైనటువంటి అవినీతి కొండ కూడా జరుగుతున్నది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని 2 సంవత్సరాలైనా కించిత్తు కూడా నిరూపించలేకపోయి దాని మీదనే ఆధారపడి ఈరోజు పనిచేస్తున్నారు. ఆ అవినీతి ఈరోజు వాళ్ళు కొల్లలుగా చేస్తున్నారు.